కానీ ఇది హెల్త్ విషయం మీద చేసింది కాదు. ఇది ఆర్టికల్ 21లో ఒక మనిషి గౌరవంగా జీవించాలి, గౌరవంగా మరణించాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను తీశాను. సొసైటీలో చాలామంది అన్యాయానికి గురయ్యి ఏమి చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో వాళ్ళు కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. రకరకాలుగా వాళ్ళు జీవితాన్ని సాధించేస్తున్నారు. కానీ ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్, ఒక చైల్డ్ అమ్మాయి, ఆర్ఫనేజ్ అమ్మాయి తన ఐడెంటిటీ కోసం చేసే ప్రయత్నంలో ఈ కథ స్టార్ట్ అవుద్ది. మెర్సీ కిల్లింగ్ అనేది నేను హెల్త్ విషయం మీద చేయలేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే అది చాలామంది మళ్ళీ అపార్థం చేసుకుంటారు. ఒక సొసైటీలో అన్యాయానికి గురైన ఒక అమ్మాయి కథ ఇది. ఆ అమ్మాయి జీవితం ఎలా జరిగింది ఏంటి అనేది తీశాను. సో ఈ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ఎక్స్పెషల్గా సాయి కుమార్ గారు మా సినిమాలో చేయడం అనేది నాకు ఒక అదృష్టం. ఎందుకంటే నాలాంటి కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేసి ఇలా చేయమ్మా, అలా చేయమ్మా, అలా ఉండాలి, ఇలా ఉండాలని కథలో ఎన్నో మార్పులు చేర్పులు చేసేసి ఒక అద్భుతమైన క్లైమాక్స్ ఇచ్చారు. సార్ మీకు ఎప్పటికి కూడా నేను రుణపడి ఉంటాను సార్. నా కెరీర్ మొత్తం మీరు గుర్తుండి ఉంటారు సార్. దీని తర్వాత నేను ఫస్ట్ సినిమా మన్యం చేశాను. ఆ సినిమా తర్వాత దేవరకొండలో విజయ్ ప్రేమ కథ, ప్రొడ్యూసర్ మన్మధర్ గారు నా ఫ్రెండు. ఆ సినిమా లేకపోయి ఉంటే ఈ సినిమా లేదు. చాలా అభిమానం, ఎంతో ప్రేమతో నా కోసం ఇక్కడ దాకా వచ్చారు. చాలా థ్యాంక్ యూ అండి. అమర్ గురించి చెప్పాలి. కెమెరామెన్ లేకపోయి ఉంటే నేను ఈ కాకినాడలో నేను షూటింగ్ చేసేవాడిని కాదు. ఒక అద్భుతమైన పర్సన్ తమ్ముడు నాకు. నేను నా జర్నీ ఫస్ట్ నుంచి తనతోనే స్టార్ట్ అయింది, ఇక ముందు కూడా స్టార్ట్ అవుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా అన్న నేను ఉన్నానని నాకు నిలబడుతుండేవాడు. తర్వాత రైటరు మా డైలాగ్ రైటర్ సురేష్ గారు కానీ, ఎడిటరు కపిల్ కానీ, నాతో పనిచేసిన మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ విజయ్ గారు కానీ, జయంత్ కానీ, వీళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళు భోజనం ఉందా లేదా అని ఎవరు అడగలేరు నన్ను. మార్నింగ్ వెళ్ళిపోయి షూటింగ్ కూర్చునే వాళ్ళం. అద్భుతంగా చేశారు అందరూ. వాళ్ళ సహకారం వల్ల, మా ప్రొడ్యూసర్ మేడం సహకారం వల్ల, మాధవి గారి వల్ల, వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. తర్వాత నేను 2 days బ్యాక్ చాలామందిని లిస్ట్ అవుట్ చేశా. మనకి గెస్ట్లు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు, సాయి కుమార్ గారు ఒక్కడ తప్ప. ఈరోజు ఈ స్టేజ్ని చూస్తుంటే నాకు ఒక అద్భుతం అనిపించింది. అది ఈ సినిమా రప్పించుకుంది. మా మేడం గారి కష్టం వీళ్ళందరినీ ఇక్కడి వరకు రప్పించుకుంది. ఈ స్టేజ్ వీళ్ళంతా అంత అందంగా ఉంటుందని నేను ఊహించలేదు. కానీ మీ అందరూ కూడా మంచి కోఆపరేట్ చేశారు. మా నరసింహనంది గారు, ఆయన భావజాలం నాలో ఒక 50% ప్రవహిస్తుంటుంది. ఈసారి చేస్తే బ్యూటిఫుల్ కమర్షియల్ సినిమా చేస్తాను సార్. నాకు ఈ సినిమాతో చాలా అనుభవం వచ్చింది, చాలా నేర్చుకున్నాను, ఎంతో నేర్చుకున్నాను. ఇది 1 by 1 వస్తూ ఈ సినిమాకి నేను చాలా పర్ఫెక్ట్గా నేర్చుకున్నానని నేను అనుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్లకి, మన సాయి గారు కానీ, డాక్టర్ విజయ్ కుమార్ గారు, మా పెద్ద ఆయన మేడం గారు, వీళ్ళందరూ ఎంతో అద్భుతంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నన్ను నమ్మి నా చేతిలో ఈ ప్రాజెక్ట్ని ఇచ్చారు. మీరందరూ ట్రైలర్ చూశారు. ట్రైలర్లో అంతా బాగుందని ఈరోజు మధ్యాహ్నం కూడా షో వేసాము. చాలామంది వచ్చి చూశారు, అందరూ చాలా అప్రిషియేట్ చేశారు. నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా. కష్టాలన్నీ మర్చిపోయాము. ఈరోజు ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత, అందరూ చెప్పిన తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. సో ఇక్కడికి వచ్చిన అందరికీ పేరున వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాము. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.